ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా ఈ కేసులు ఎత్తివేయాలనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ శాఖ నుంచి కూడా మాజీ మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించి లొంగిపోవాలి, మీ మీద ఉన్నటువంటి ఎలాంటి కేసులైనా కూడా కొట్టివేస్తాము అంటూ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉన్నది, మనం చదువుదాం. మాజీ మావోలపై కేసుల ఎత్తివేతను పరిశీలిస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయిస్తాం, జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వారికి పునరావాసం కల్పిస్తారట. సో అవసరమైనటువంటి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామంటూ డీజీపీ మాట్లాడినటువంటి అంశం. సో కర్రెగుట్టలో పర్యటన, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనేది స్పష్టీకరణ. లొంగిపోయినటువంటి 24 మంది మావోయిస్టులకి 1.88 కోట్లు కూడా చెక్కు అందజేసారట. దాంతోపాటు హెల్త్ కార్డులు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ములుగు జిల్లా వాజేడు మండలం పామునూరులో పావురాలను ఎగురవేస్తున్నటువంటి డీజీపీ సిపి ఆనంద్కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి వార్త చదువుదాం. లొంగిపోయినటువంటి మావోయిస్టుల కేసులను ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తామంటూ, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా డీజీపీ సివి ఆనంద్ అన్నారు. అయితే ములుగు జిల్లాలో పర్యటనలో భాగంగా సోమవారం కర్రెగుట్టలో పర్యటించినటువంటి డీజీపీ సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. కర్రెగుట్ట నుంచి మావోయిస్టులను పూర్తిగా తరిమేశామని గుర్తు చేశారు. ఆ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకి కంచుకోటగా ఉండేది. ఆపరేషన్ కగార్తో 700 మందికి పైగా కూడా మావోయిస్టులు లొంగిపోయారనేది, కొందరు ఎన్కౌంటర్లో చనిపోయారని, ఇప్పుడు అక్కడ మావోయిస్టులు ఎవరూ లేరనేది పేర్కొన్నారు. ఇప్పుడు మావోయిస్టు అగ్రనాయకుల్లో కూడా ముప్పల్ల లక్ష్మణరావు తప్ప ఇంకెవరు కూడా లేరన్నారు. అయితే ఆయన లొంగిపోతే పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా పేర్కొన్నారు. హింసా మార్గాన్ని కూడా వీడి జనజీవన స్రవంతిలో కలిసే వారికి కూడా పూర్తి స్థాయిలో పునరావాసం అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అంశాలు కల్పిస్తామన్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులపైన కూడా ఉన్నటువంటి కేసుల తీవ్రత, వారిలోని మార్పును బట్టి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఆయా కేసుల ఎత్తివేతపై కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విలేకరుల సమావేశానికి ముందు ఆయన లొంగిపోయినటువంటి మావోయిస్టులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. 24 మందికి 1.88 కోట్ల చెక్కును కూడా, హెల్త్ కార్డులను కూడా అందజేశారు. డీజీపీతో సమావేశమైనటువంటి మాజీ మావోయిస్టులు దేవిజీ అలియాసు తిప్పరి తిరుపతి, కంకనాల రాజిరెడ్డి, దామోదర్ అలియాసు బడే చొక్కారావు, అదేవిధంగా తదితరులు పాల్గొన్నారట. అయితే కాగా మావోయిస్టులు రాష్ట్ర కమిటీ సీనియర్ నాయకులు, మావోయిస్టుల సీనియర్ లీడర్ పటేల్ సుధాకర్ రెడ్డి భార్య కాకర్ల సమత అలియాస్ మాధవి డీజీపీ ఎదుట లొంగిపోయారు. డీజీపీ ఆమెకి 20 లక్షల చెక్కును కూడా అందజేసినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మరి జనజీవన స్రవంతిలో కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా, ఇటు తెలంగాణ అయితే తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైనా కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నేను హామీ ఇస్తున్నాను దాన్ని కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది సివి ఆనంద్ సంబంధించి రాష్ట్ర డీజీపీ. మరి లొంగిపోయిన వారికి కూడా పునరావాస కేంద్రాలు, దాంతోపాటు హెల్త్ కార్డులకు సంబంధించి 1.88 కోట్ల వరకు కూడా 24 మంది మావోయిస్టులకి అందజేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ ప్రధానంగా ఈ కర్రెగుట్టకు సంబంధించి ఇష్యూ మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది నక్సలైట్లు పోరాటం చేసారు గతం నుంచి కూడా. ఈ ఆపరేషన్ కగార్ అనే విషయం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వారందరినీ కొంతమందిని ఎన్కౌంటర్లో కాల్చివేసిన నేపథ్యం కనిపించింది. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు, ఇంకో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా మావోయిస్టులు ఆ కర్రెగుట్టలో ఉన్నారట. సో వారిని కూడా పట్టుకుంటా, లేకపోతే స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారం ఉంటుందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది డీజీపీకి సంబంధించి. సో ఖచ్చితంగా లొంగిపోవాలంటున్నారు. సో లొంగిపోయిన వారికి కూడా ఇటు హెల్త్ కార్డులు, ఆర్థిక సాయం, పునరావాస కేంద్రం, దానితో పాటు ఇక్కడ మనం స్పష్టంగా మాట్లాడుకునేది ఏంటంటే మావోయిస్ట్ అనగానే వారి మీద ఎన్నో కేసులు ఉంటాయి. సో ఆ కేసులన్నీ కూడా కొట్టివేయడానికి ప్రయత్నం చేస్తాము. కేంద్ర ప్రభుత్వాలతోని, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిజంగా అంటే వీరు మారిపోయారు, జనజీవన స్రవంతిలో కలిశారు. సో గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా పరిశీలన చేసి కొట్టివేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా ఒక హామీ ఇస్తున్నాడు, స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాడు. సో హింసా మార్గాన్ని ఎన్నుకోవద్దు, అహింస ద్వారానే వెళ్ళాలి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వాలకు సంబంధించి మీ సూచనలు, సహకారం కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంటూ కూడా
డీజీపీ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో మరి ఇంకా ఇద్దరు ముగ్గురు ఆ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అక్కడ ఆ భూమి కోసమే మొత్తం అంతా కూడా పోరాటం నడుస్తున్నట్టు కూడా మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి కూడా ఇక్కడ కావాల్సి కొన్ని కంపెనీలు బడా నేతలు ఇక్కడ భూమిని కాజేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అనే దాని మీద కూడా చాలా వరకు కూడా ఉద్యమాలే మనం చూస్తూ ఉన్నాము. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మాత్రం స్పష్టంగా లొంగిపోవాలంటున్నారు. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? లొంగిపోయిన వారికి ప్రభుత్వం కూడా మరి ఆసరగా ఉంటుందంటున్నారు. ఇంకా చాలామంది కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ కర్రగుట్ట ప్రాంతంలో కావచ్చు, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మరి లొంగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ఒక హామీ ఇచ్చిండు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.